ఓకే, సో మ్యూజిక్ టాపిక్ వచ్చింది. సుకుమార్ గారు అండ్ దేవి గారి కాంబినేషన్ సూపర్ కాంబినేషన్. అంతకు ముందు వచ్చినవన్నీ మ్యూజికల్ హిట్స్ మూవీస్. అండ్ దిస్ టైమ్ యూ దేవి సుకుమార్ గారు, సో దిస్ కాంబినేషన్ ఇస్ అగైన్ అ వండర్ఫుల్ కాంబినేషన్. సో దేవి గారి మ్యూజిక్, ఎస్పెషల్లీ ఆయన ఇచ్చేటువంటి రీ రికార్డింగ్స్, వాటి గురించి చెప్పండి. దేవి గారి మ్యూజిక్ అంటే ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దేవి గారు కమిట్మెంట్ ఫర్ దిస్ ఫిల్మ్ అండి. ఆయన ఫ్యామిలీలో చిన్న డిస్టర్బెన్స్ జరిగింది, సత్యమూర్తి గారు చనిపోవడం. నాకు తెలిసి ప్రపంచంలో ఇంకా ఎవరు కూడా దేవి రియాక్ట్ అయినట్టుగా ఇంకెవరు రియాక్ట్ అవ్వలేరు. అది హైలీ ఇంపాసిబుల్. అంటే అంత క్లోజ్గా ఆయన ఉండేవాళ్ళు వాళ్ళ నాన్నగారితో. షాటర్ అయిపోయాడు ఆయన. అతను హీ వాజ్ షాటర్డ్. ఎందుకంటే నేను మెసేజ్ పెట్టినప్పుడు ఆయన ఫోన్ చేస్తున్నప్పుడే వణికేస్తున్నాడు అతను. ఇంకా తను ఫ్లైట్లో ఉన్నాడు అనుకుంటాను. నేను మళ్ళీ చేస్తాను మీకని పెట్టేశాడు ఫోన్. అయినా నేను తర్వాత ఫోన్ చేస్తే ఎత్తలేదు. సరే, ఇంకా నాకు అర్థమైపోయింది మనం కూడా ఇప్పుడు దట్స్ నాట్ ద టైమ్ టు కాల్ మీ, ఎందుకంటే స్పెయిన్లో ఉన్నానండి. నేను మెసేజ్ పెట్టాను, దేవి ఐఎమ్ రియలీ సారీ ఫర్ వాట్ హ్యాపెన్, ఐఎమ్ డీప్లీ సాడెన్ బై యువర్ లాస్ అండ్ టేక్ కేర్ ఆఫ్ అమ్మ, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆవిడ్ని, డోంట్ వరీ దేవి, దిస్ ఇస్ ఆల్ పాసింగ్ ఫేజ్ అని పెడితే 2 రోజుల తర్వాత ఆ మనిషి నాకు మెసేజ్ పంపించాడు. ఏంటంటే, మా నాన్నగారికి ఎప్పుడు చెప్పేవాళ్ళు, పనాపొద్దురా, పని మీద ధ్యాస లేకుండా ఎప్పుడు ఉండకూడదు, పనాపొద్దు అని చెప్పాడు. మా నాన్నగారు రిచువల్స్ అన్నీ నిన్న కంప్లీట్ చేశాను, ఈరోజు రఘు దీక్షిత్తో పాట పాడించేశాను మన ఫస్ట్ సాంగ్ అని చెప్పి నాకు మెసేజ్ పెట్టాడు. మీకు ఏమనాలి ఆ మనిషి చెప్పండి. అంటే ఇంకా అలాంటి ఇంకంత వర్క్ పిచ్చోడు ఉంటాడా? అందుకే అంటే అదే అంటారు కదండి, ఊరికనే మహానుభావులు ఎవరు అని. ఆ కష్టం అవ్వచ్చు, ఆ కన్విక్షన్ అవ్వచ్చు, సినిమా పట్ల రెస్పెక్ట్ అవ్వచ్చు ఆయనకి. అండ్ ట్రైలర్లో ఆ నాన్నకు ప్రేమతో అని వస్తుంది, అది నిజంగా వాళ్ళ నాన్నగారిని ఊహించుకొని తను రాసుకున్న లైన్ అది. సో ఈ సినిమాకి దేవి హ్యాస్ బీన్ అ బ్లెస్సింగ్ మాకు. అటు పాటల విషయంలో అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయం, దేవి వర్క్ గురించి నిజంగా మనం ఈరోజు మాట్లాడుకున్నా కూడా ఇంకా తను అన్ని సాధించేశాడు. బట్ వాటన్నిటికంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాకు తెలిసి నేను నిజంగా ఆ స్టేజ్లో ఉంటే నేను నిజంగా అలా చేయగలుగుతానా అనే డౌట్ నాకే వచ్చింది. అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ దేవి అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిస్ కమిట్మెంట్. అండ్ ఇంకా అలా ఉండరేమో ఇంకెవరు. సంక్రాంతి పెద్ద పండగ, సినిమాలు ఇందాకే మాట్లాడుకున్నాం. సో చాలా కాంపిటీషన్ కూడా ఉంది. సంక్రాంతికి 4-5 సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో మీరు ఈ కాంపిటీషన్ ఎలా తీసుకుంటారు? తప్పలేదండి, ఇట్స్ నాట్ అ కాంపిటీషన్ అని నా ఫీలింగ్. ఓకే, ఈరోజు సినిమాలు ఏమైపోయినాయంటేనండి, మనకి బాగా సీజన్లో సినిమా రిలీజ్ చేయడం బాగా ముఖ్యమైపోయింది. మనం ఒకప్పుడు నిజంగా సంవత్సరం ఆడిందా సినిమా, ఇప్పుడు మరి నిజంగా లవకుశలు, దానవీర సూరకర్ణులు, ప్రేమాభిషేకాలు సంవత్సరాలు ఆడాయి. ఇప్పుడు ఈరోజు మనకి అవునా సంవత్సరం ఆడిందా సినిమా అని మనకు అనిపిస్తుంది. ఎందుకు అనంటే, సంవత్సరం దగ్గర నుంచి 175 రోజుల దగ్గర నుంచి 100 రోజుల దగ్గర నుంచి 50 రోజుల దగ్గర నుంచి 25 రోజుల దగ్గర నుంచి ఈ రోజు 14 రోజుల సినిమా, 14 రోజుల పండగ అంతే మనకి. ఐఎమ్ రియలీ షూర్ దెర్ ఈస్ ఆల్వేస్ అ హెల్దీ కాంపిటీషన్ ఇన్ ది ఇండస్ట్రీ. ఇట్ విల్ కంటిన్యూ టు బీ వెరీ హెల్దీ. అండ్ ఐఎమ్ షూర్ దట్ నాకు బేసిక్గా కావాల్సింది నేను చెప్తున్నాను, నాకు కావాల్సింది అన్ని సినిమాలు ఆడేయాలి. ఎందుకంటే మంచిది ఫస్ట్. ఎందుకంటే కొత్త సంవత్సరం, మొదటి పెద్ద పండుగ. ఈ మొదటి పెద్ద పండుగ ఈ కొత్త సంవత్సరంలో మంచి జరిగింది అనుకోండి, 2016 అంతా మంచిగా ఉంటుంది అనే ఫీలింగ్ నాకు. అది నా థింకింగ్ అవ్వచ్చు. బట్ ఐఎమ్ షూర్ దిస్ ఇయర్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్ ఫర్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీస్ అండ్ ఇట్స్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ సంక్రాంతి.